పిల్లల్ని మనం భవిష్యత్తు నిర్ధారణ చేయకూడదు. వాళ్ళ ఆసక్తికి శ్రద్ధకి ప్రాధాన్యం ఇవ్వాలి. అలా ఇస్తే ఎవరైనా అవుతారు ఖచ్చితంగా. అందుకని ఇగో ఈ 4 మాటలు ఎందుకు చెప్పారు అంటే, మనుషులకి ఈ 4 ఎక్కువే, మనకి కోరికలు ఎక్కువే, భయం ఎక్కువే, బాధ, ఆకలి ఎక్కువే. గట్టిగా ఇప్పుడు అరగంట సేపు ఆకలి కాగలే. మీరు తినేవాళ్ళని కూడా చూడండి, అరగంట సేపు కూడా ఆకలి కాగలడు. తీరా పెడితే 2 ఇడ్లీ ఎక్కువ, 1 తక్కువ. ఏం చేయమంటా? 1.5 పెట్టాలా? 2 పెడితే ఎక్కువ అంటాడు, 1 పెడితే తక్కువ అంటాడు. అదేమి తిండి? గట్టిగా 4 ఇడ్లీ తినలేవు, మరి ఆకలి అంటావు. మళ్ళీ టైం దాటితే నేను ఆగలని ఏదో ఒకటి తినేయడం. అవసరమైతే ఆగాలి, తినేటప్పుడు శుభ్రంగా తినాలి, ఓ టైం పెట్టుకుని తినాలి. 12:30కి భోజనం అంటే 12:30, 10 నిమిషాలు అటు ఇటు అయితే పర్వాలా. 12:30, 2:30, 3:30 అయిపోకూడదు. ఖచ్చితంగా క్రమశిక్షణ మారిపోతుంది. గంధర్వులకు కామవాంఛ ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, మరి మృగాలకు భయం ఎక్కువ, పక్షులకు ఆకలి ఎక్కువ. మరి మనకేం ఎక్కువ చెప్పలేదేమండి? రామాయణం రాసింది మన కోసమా, పక్షుల కోసమా? వాల్మీకి ఏం మతిలేదా? పక్షులు చదువుతాయి రామాయణాన్ని, పాములు చదువుతాయా? మరి ఈ శ్లోకం ఎందుకంటే రాయడం? ఎంత సంపాదన చెబితే మాత్రం. అంత ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకు రాయలేదంటే, ఆ విషయం చెప్పలేదంటే మా బోటిగాళ్ళని చెప్పమని. మృగాల గంధర్వులకు కామవాంఛ ఎక్కువ, పక్షులకేమో ఆకలి ఎక్కువ, మృగాలకేమో భయం ఎక్కువ, పాములకేమో కోపం ఎక్కువ. మనం అదృష్టవంతులు, ఈ 4 ఎక్కువే మనకి. కామవాంఛ అంటే లైంగికమే అనుకోండి, కోరికలు ఎక్కువే. కోరిక, ప్రతి కోరిక కామమే. కోరికలు ఈ జన్మకు తీరతాయా? అసలు కొంతమంది కాస్త ఖాళీ ఉంటే, ఖాళీగా ఉంది కదా అని షాపింగ్కి బయలుదేరామంటారు. అదేం ఆలోచన? ఖాళీగా ఉంటే షాపింగ్ కడతావా? ఇంక వేరే పనే లేదా? ఓ పుస్తకం చదువుకో. ఖాళీగా ఉంది కాబట్టి షాపింగ్ వెళ్ళడం ఏంటండి? అంటే పని లేకుండా వస్తువులు కొనడం అనమాట. అలా పెడతారు. అక్కడ ఏదో బాగుందని కొన్నా అంటే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ డబ్బులు అయిపోయినాయి. బాగుందని కొనడం ఏంటి? అవసరమైతేనే కొనాలి. ఖాళీగా ఉన్నామని షాపింగ్కి వెళ్ళడం, ఫ్రెండ్ వచ్చారు కదా అని షాపింగ్కి వెళ్ళడం, ఇద్దరు అనుకుని కారు వేసుకుని షాపింగ్కి వెళ్ళడం, దరిద్రం పట్టే లక్షణాలు అంటే ఇవే. పైగా అక్కడికి వెడతారా, దేనికోసం వెళ్ళారో అది కొనరు. అన్నీ చూసి అది బాగుంది, ఇది బాగుంది, అన్నీ బాగానే ఉంటాయి, నువ్వు తప్ప. కనిపించింది అలా కొనవే. కంచం కోసం వెళ్ళిన వాళ్ళు కంచమే కొనాలి. కంచంతో పాటు 4 గ్లాసులు అనుకోలేదు. నేను మా ఇంట్లో ఏదైనా వస్తువు అడిగితే నాకు నియమం ఏంటంటే, ఫోన్ ఉండే చోట, పెన్ స్టాండ్ ఉండే చోట తోక పుస్తకం ఒకటి ఉంటుంది, పెట్టేసి పెడతా. ఎవరు ఏం అడిగినా సరే అక్కడ రాసేయమని చెబుతాను. నేను కొంటాను, ఖచ్చితంగా కొంటా. అక్కడ రాసి సరస్వతం ముందు రాసి, అప్పుడు వారానికో 10 రోజులకో ఒకసారి కారేసి పెడతాం బయటికి. భార్య, భర్త, పిల్లలు కూడా అవసరమైతే పెడతాం. అందులో రాసిన వాటిలో అవసరమైనవే కొంటా. తర్వాత మధ్యలోకి వెళ్ళాక, నాన్నగారు మర్చిపోయాను, నాకు జీన్స్ ప్యాంట్ కావాలి, అది నువ్వు రాయలే, మళ్ళీ చూద్దామంట. ఈలోపు విశాఖపట్నం వస్తా, 3 రోజులు గడిపేస్తా. అప్పటికి వాడు అది మర్చిపోతాడు, నాకు 1000 రూపాయలు మిగిలి. ఇది ప్రణాళిక, అంతే. ప్లాన్ ఆఫ్ యాక్షన్. నో, బజార్లోకి వెళ్ళాక చెప్పకూడదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండకపోతాయి. ఆ ఏటీఎం ఉంది కదా, పొరపాటు నా దగ్గర ఏటీఎం కూడా లేదు. ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళాల్సిందే, చెక్కు రాయాల్సిందే, డబ్బు తీసుకోవాల్సిందే. ఏటీఎం అంటే అర్థం ఏంటండి? అంటే ఎనీ టైం మనీ, ఎనీ టైం క్షవరం అయిపోయినట్టే లెక్క. ఎందుకు ఇవ్వాలి అవకాశం అసలు? పైగా ఏటీఎంలు, క్రెడిట్ కార్డులు మీరు గమనించండి, ఈ స్వైప్ చేయడం అంటారు, అప్పుడు సౌండ్ వస్తుంది, గమనించండి చిత్రంగా. షిక్ 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 అని వస్తుంది. సరిగ్గా తిరుపతిలో గుండు గీసే ముందు 3 నాట్లు పెడతాడు. షిక్ 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 అంతే, మొత్తం గీసేస్తాడు. ఏటీఎం, క్రెడిట్ కార్డు కూడా అంతే, మొత్తం క్షవరం. కాలేజీలో చదువుకునే కుర్రాడికి ఏటీఎమ్మా అంత అవసరమా? ఏ 100, 200, 300 దగ్గర పెట్టుకుని 10 రోజులు వాడుకోకూడదా? అబ్బే, ఎప్పుడు పడితే అప్పుడు గీకేయడమే, డబ్బు మంది కాదుగా. ఇదే అలవాట్లో ఇదే ఖర్చులు పెట్టుకుంటే రేపు పొద్దున సంవత్సరాలండి. షాపింగ్కి బయలుదేరినా సరే, ఒక కార్డు వేసుకు బయలుదేరడం, డబ్బులు లేవండి ఎవరి దగ్గర. ఆ కార్డు ఎక్కడ పెట్టేయడం, పైగా వాడిని గీక్కోమన్నా, వాడి ఇష్టం, మనం కాదు అక్కడ చూసి. ఇప్పుడు జరుగుతున్న మోసాలు మీకు తెలుసు. ఏటీఎం కార్డు తీసుకుందుకు స్వైప్ చేయడం కోసం వాళ్ళకి ఇచ్చాము అంటే, దాంట్లోంచి పాస్వర్డ్ కూడా లాగేసేటువంటి మిషన్లు వచ్చాయమ్మా. జరుగుతున్న మోసాలు పత్రికల్లో వస్తున్నాయి. అందుకే మనకి 4 ఎక్కువ, మనకి కోరికలు ఎక్కువ, అలాగే మనకి భయం కూడా ఎక్కువ. అనవసరమైన వాటికి భయపడతాం, అవసరమైన దానికి భయపడం. ప్రతి చిన్న విషయానికి భయపడాలా? అవసరమైతేనే భయపడాలి, అయితే అవసరమే లేదు. చిన్నపిల్లాడు ఉన్నాడు, ఇంకా చదువుకుంటున్నాడు, తల్లిదండ్రుల మాటలు మీరు గమనించండి. వీడు పెద్ద అయ్యాక ఏమవుతాడో, నీకు ఎందుక గొడవ, పెద్ద అవనీలేదా? వాడు ఏమవుతాడు ఇప్పుడు చెప్పేయాలా? లేదా ఆ పిల్ల 9వ తరగతి చదువుతోంది, తల్లి అంటుంది ఆ పిల్లతోటి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఖచ్చితంగా పెద్ద డాక్టర్ అవ్వాలి, నువ్వు MBBS MS కూడా చేసేయాలి, ఎందుకంటే మీ పెద్దనాన్న డాక్టర్, మీ పెద్దమ్మ డాక్టర్, మీ మామయ్య డాక్టర్, మీ అత్తయ్య డాక్టర్. ఇంతమంది డాక్టర్లు ఉంటే అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా? ఇంతమంది డాక్టర్లు ఉన్నాక మళ్ళీ ఇంకో డాక్టర్ ఎందుకంటే పని లేక, కేసులు లేకుండాను? ఇదో ఒత్తిడా, ఇదో లక్ష్యమా? ఇంత చేస్తే ఆ పిల్ల 9వ తరగతి చదువుతోంది, దానికి 13 ఏళ్ళు వయస్సు లేదు కదా, నువ్వు డాక్టర్ అవ్వాలి, ముందు 9వ తరగతి పాస్ అవనీయమ్మా. అబ్బాయి అవనెవరండి? పైగా మా బోటిగాడు ఎవరన్నా ఇంటికి వస్తే ఆ పిల్ల చేత మాకు దండం పెట్టి డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించండి, మాకు ఇదో పని. ఇక్కడ డాక్టర్ అవుతారు, ఏం చేస్తారు? పల్లెటూళ్ళలో వైద్యం చేయరు, అమెరికా వెళ్ళిపోతారు.
ఇక్కడ తయారైన ప్రతి వైద్యుడు అమెరికా వెళ్ళిపోవడం కోసం, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం కోసమా, పల్లెటూళ్ళలో వైద్యం చేయడం అవసరమా? ఆలోచించండి. ఎన్ని పల్లెటూళ్ళన్నీ వైద్యాలు లేక, ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక, ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇచ్చి వెళ్ళలేక ఎంతమంది రోగాల పాలై చచ్చిపోతున్నారండి. ఈ సమాజం మనం చదివించింది కదా, ఈ దేశం మనం చదివించింది కదా, తెలుగు ప్రజల సొమ్ముతో మనం ప్రభుత్వ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాం కదా. ఇక్కడ ఉండి బాధ్యతగా వైద్యం చేయాల్సిన బాధ్యత మనకి లేదండి. ఆలోచింతురుగాక మీరు. అంచేత ఖచ్చితంగా మీరు ఇంజనీర్లైనా వైద్యులైనా ముందు మీ దేశానికి, అంతకంటే ఎక్కువ మీ ఊరికి, మీ కుటుంబానికి, మీ ఊరికి సేవ చేయాలి. మన ఊళ్ళో వైద్యాలయం లేదా, పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా లేదే. ఇంత గొప్ప డాక్టర్ ఈ కాలేజీలో చదువుకున్న తర్వాత డాక్టర్ అయి ఆ పల్లెటూరు వెళ్ళి అక్కడ వైద్యశాల పెడితే ఊరంతా అతన్ని ఆశీర్వదిస్తుంది కదండి. బిడ్డ ఎంత మంచివాడు, ఎక్కడో చదువుకున్నాడు, మన ఊరు వచ్చాడు, ఇక్కడ ఉండి పల్లెటూరులో సౌకర్యాలు కూడా లేవు, అయినా కానీ భార్యతో సహా ఇక్కడ ఉంటున్నాడు, వాళ్ళిద్దరినీ మనం దేవతల్లా చూసుకోవాలి అని సీతారాముల్ని ఆరాధించినట్టుగా పల్లెటూరు ప్రజలంతా మన ఆరాధిస్తారమ్మా. అటువంటి పల్లెటూరు ప్రేమ ముఖ్యం మనకి. అంతేగాని అమెరికా వెళ్ళిపోయి, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి, ప్యారిస్ వెళ్ళిపోయి మేము ఇక్కడ ఉన్నాం, ఏం చేయలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళమని కూడా చెప్పాడు అసలు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇవి బాధపడవలసిన విషయాలమ్మా, నా దృష్టిలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలు కావు, సిగ్గుపడవలసిన విషయాలు. మా అబ్బాయిలు ఎక్కడ లేరు అంటున్నామంటే అదేం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. జాతి గొప్పగా ఉపయోగపడవలసిన మేధాశక్తిని విదేశాలకి పంపించాం. ఆశ్చర్యకరంగా ఒక్క మాట అంటాను, మరోళ్ళు అనుకోకండి, ఉపయోగపడే కొడుకుల్ని విదేశాలకి పంపించాం, ఉపయోగం లేని కుక్కల్ని విదేశాల నుంచి తెచ్చి పెంచుకుంటూ ఉన్నాం. నీ ఒంటికి, నీ కంటికి, నీ ఇంటికి, నీ దేశానికి ఉపయోగపడే కొడుకు అమెరికాలో ఉంటాడా? ఆల్సేషియన్ డాగ్ నీ ఇంట్లో ఉంటుందా? నీ దేశభక్తికి నమస్కారం. ఈ కుక్కకి మనం స్నానం చేయించి, సబ్బెట్టి, ఒళ్ళు తుడిచి, దానికో డాక్టరు. ఆ సేవలు కొడుకు మనకి చేయడా, మనం కొడుకు చేయమా? వాళ్ళు వెళ్ళి అక్కడ ఉపయోగపడతారా? కుక్కలను తెచ్చి మనకి పంపిస్తారా? విదేశాల వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళండి, మన కొడుకులను పట్టుకుపోయారు, వాళ్ళ కుక్కల్ని మనకు వదిలేశారు. ప్రతి విద్యార్థి, ప్రతి తండ్రి, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయమమ్మా. నా పిల్లలు 10వ తరగతి పాస్ అయిన తర్వాత నాన్నగారు ఏం చదవమంటారని నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. మీకు ఇష్టమైనది చదువుకోండి, మీరు ఏ రంగంలో ఉన్నా మంచిదే, ఏ రంగం వాడేయండి అంతే. ఆ రంగంలో నువ్వు గొప్పవాడు వాడవే నాకు కావాలి తప్ప నేను చెప్పను ఖచ్చితంగా అన్న. మేము బ్రాహ్మణం, చెబుతున్నందుకు మన్నించండి, అవసరం కాబట్టి చెబుతున్నా. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, విశాఖపట్నంలోనే పనిచేస్తున్నాడు. బ్రాహ్మణులు హోటల్ మేనేజ్మెంట్ చేయడం ఏమిటండి, హోటల్లో పనిచేయడం ఏమిటండి, హోటల్లో పరిస్థితులు ఎలా ఉంటాయండి? కానీ నేను ఎందుకు ప్రోత్సహించానంటే, అబ్బాయి వాడు ఇంటర్మీడియట్ అయ్యాక వాడిని అడిగా, వాడికి అకాడమిక్ బ్రైట్నెస్ వాడికి అది నచ్చరా, వాడు పుస్తకాలు చదివే రకం కాదు. మా రెండో వాడు ఉన్నాడు, వాడు నేను ఇద్దరం పుస్తకాల పురుగులమే, మాకిద్దరికి చెరో పుస్తకం మారేస్తే రూమ్లో కూర్చుంటాం. వాడు మా పెద్దాడు అలా కూర్చోడు, బండేసుకు బయటికి వెళ్ళిపోతాడు. కానీ లోకమంతా దున్నేస్తాడు, అనుమానం వెళ్ళి. ఆ లోకజ్ఞానం చాలా ఉంది బ్రహ్మాండంగా. 10 మంది వర్కర్ల చేత పని చేయించడం తెలుసు, ఎలా పని చేయాలో తెలుసు, క్రమశిక్షణ తెలుసు, అవన్నీ ఉన్నాయి. కానీ పుస్తకం పట్టుకోమంటే అది నా పని కాదు, మీరు చూసుకోండి అంటాడు. అంటే వీడు మామూలు డిగ్రీలకి, మామూలు ఇంజనీరింగ్లకి పనికిరాడు. నేను నిర్ణయం చేసుకున్నా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అవగానే, పిల్లాన్ని పిలిచా, నీకేం కావాలో అది చదువుకో, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు, వద్దు. పైగా నేను డబ్బులు ఖర్చు పెట్టక్కల, నేను నా పిల్లల్ని జరిపిస్తానంటే చాలామంది ఉచితంగా చెప్తామని చెప్పారు. వద్దు, వాళ్ళు ఉచితంగా చెబుతున్నప్పుడు మనం మరీ జాగ్రత్తగా ఉండాలమ్మా, ఉపయోగపడే పని చేయాలి. అందుకే నీకేం కావాలి? నాన్నగారు నేను హోటల్ మేనేజ్మెంట్, సంతోషం, ఆశీర్వదించా. ఇవాళ ఆ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నాడమ్మా, హాయిగా పనిచేసుకుంటున్నాడు, ఉద్యోగంలో ఇబ్బంది లేదు. రెండోవాడు కూడా వాడు ఇంటర్మీడియట్ అవగానే అడిగాడు, నేను తెలుగు చదువుకుంటా, మీకు మళ్ళీ MA PhD చేస్తా అంటే కంకణాలు, మరి మామూలు కాదు కదా కథ, ఉపన్యాసాలు, కంకణాలు. నాకు అనుమానం వచ్చింది, అప్పటికి నాకు 4 కంకణాలు, హారాలు అన్నీ ఉన్నాయి, సహస్రావధానం. ఓ, నాకు జరిగిన గౌరవాలన్నీ వీడికి జరుగుతాయని వీడు ఇందులోకి వస్తున్నాడేమో అని నేను ఖచ్చితంగా చెప్పా, అబ్బాయి నువ్వు కంకణాల కోసం రాకు, బతుకులు అంకణాలు అయిపోతాయి. నాకు జరిగిన గౌరవాలన్నీ నీకు జరగాలని లేదు. పద్యాన్ని ప్రేమించాలి, సాహిత్యాన్ని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి, అయితే ఈ రంగంలోకి రా. అన్నం లేకపోయినా పర్వాలేదు, నేను తెలుగు పద్యం పడుకుంటా, అంత పట్టుదల నీకు వస్తే ఈ రంగంలోకి రా. లేకపోతే నాకు వారసుడుగా రావాల్సిన అవసరం లేదు. నా పేరు చెప్పుకుని బతుకుదామని చూడొద్దు. సరస్వతి పాదాల దగ్గర నేను పెరిగినట్టే నువ్వు పెరగాల్సిందే అని చెప్పా. ఇంటర్మీడియట్లో మామూలుగానే చేర్పించా, MPC గ్రూపులో చేరాడు. వాడు ఎంసెట్ కోచింగ్కి వెళ్ళమంటే ఎంసెట్ మానేసి అందులో మనుచరిత్ర, వశుచరిత్ర దొంగతనంగా చదువుతున్నాడు. వాడు మాస్టర్ నాకు చెప్పాడు, మీ వాడు పనికిరాడండి ఎంసెట్కి, మనుచరిత్ర చదువుతున్నాడు, వాడు దేనికి పనికొస్తాడో నాకు తెలుసులో, నువ్వే పనికిరావు, ఇంటికి పంపేయని చెప్పాను. హాయిగా ఏమంటే దొంగతనంగా ఎవరన్నా వయసులో ఏ పుస్తకాలు చదువుతారండి? సినిమా యాక్టర్లు బొమ్మలు చూస్తారు. మా వాడు మనుచరిత్ర, వశుచరిత్ర, అమరకోశం లోపల పెట్టి చదువుతున్నాడు దొంగతనంగా అంటే వాడికి అంత ఆసక్తి ఉందన్నమాట. నేను వెంటనే పిలిచి, నాన్న నువ్వు పనికొస్తావు చేరు అని సెంట్రల్ యూనివర్సిటీలో IMJ పెట్టారు హైదరాబాద్లో, ఇంటిగ్రేటెడ్ MA, అది 5 ఏళ్ల కోర్సు. ప్రవేశ పరీక్ష రాయించా, వాడు అందులో ఉత్తీర్ణుడు అయ్యాడు. తర్వాత MA చదివాడు, డిగ్రీ చేశాడు, MA చదివాడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. భగవంతుడు దయవల్ల నాలాగే నాకంటే 10 ఏళ్ల ముందే స్వర్ణ పథకం అందుకున్నాడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి.
నేను ఈ స్వర్ణ పథకాన్ని ఎన్టీ రామారావు గారి చేతుల మీద అందుకోవడానికి నాకు 30 ఏళ్ళు పట్టింది. మా వాడు 22 ఏళ్ల వయసులోనే అందుకున్నాడు. అమ్మవారి దయ, భగవంతుడి దయ. వాడికి ఆసక్తికరమైన రంగం అండి. వాడు తెలుగులోకి వస్తే ఏమవుతాడు, తెలుగు ఏమైనా సంపాదించచ్చునా, వాడు ఇంజనీర్ అవ్వాలని నేను ఆలోచించాను. నీకు ఆసక్తి కలిగిన చదువుకోమన్నా ఇద్దరూ శక్తిమంతులుగా హాయిగా ఉన్నారమ్మా. అమ్మవారి దయ వల్ల ఏ లోటు లేదు. పిల్లల్ని మనం భవిష్యత్తు నిర్ధారణ చేయకూడదు, వాళ్ళ ఆసక్తికి శ్రద్ధకి ప్రాధాన్యం ఇవ్వాలి. అలా ఇస్తే ఎవరైనా అవుతారు ఖచ్చితంగా. అందుకని ఇగో ఈ 4 మాటలు ఎందుకు చెప్పారు అంటే, మనుషులకి ఈ 4 ఎక్కువే, మనకి కోరికలు ఎక్కువే, భయం ఎక్కువే, బాధ, ఆకలి ఎక్కువే. గట్టిగా ఇప్పుడు అరగంట సేపు ఆకలి కాగలే. మీరు తినేవాళ్ళని కూడా చూడండి, అరగంట సేపు కూడా ఆకలి కాగలడు. తీరా పెడితే 2 ఇడ్లీ ఎక్కువ, 1 తక్కువ. ఏం చేయమంటా, 1.5 పెట్టాలా? 2 పెడితే ఎక్కువ అంటాడు, 1 పెడితే తక్కువ అంటాడు. అదేమి తిండి? గట్టిగా 4 ఇడ్లీ తినలేవు, మరి ఆకలి అంటావు. మళ్ళీ టైం దాటితే నేను ఆగలేను ఏదో ఒకటి తినేయడం. అవసరమైతే ఆగాలి, తినేటప్పుడు శుభ్రంగా తినాలి, ఓ టైం పెట్టుకుని తినాలి. 12:30కి భోజనం అంటే 12:30, 10 నిమిషాలు అటు ఇటు అయితే పర్వాలా. 12:30, 2:30, 3:30 అయిపోకూడదు. ఖచ్చితంగా క్రమశిక్షణ మారిపోతుంది. ఇలాగ ఈ 4 విషయాలు, కోరికలు, భయము, ఆహారము, ఇటువంటి విషయాల్లో కనుక మనం జాగ్రత్త తీసుకుంటే అందరము రెక్కలు లేని సంపాతే అంత విజయాన్ని సాధించాడే. మనకి భగవంతుడు చేతులు ఇచ్చాడండి, కాళ్ళు ఇచ్చాడండి, బుద్ధి ఇచ్చాడండి, మనస్సు ఇచ్చాడండి, అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని ఇచ్చారండి. ఎంత విజయాన్ని సాధించగలమండి ఖచ్చితంగా. అటువంటి వానరుల ప్రేరణతో హనుమంతుడు సముద్ర లంఘనానికి ఎటువంటి ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఆటంకాలు ఎటువంటివో వాటన్నిటినీ ఎలా ఎదుర్కొన్నాడో, ఆత్మహత్య ప్రయత్నంగానే, హత్య ప్రయత్నంగానే చేయకుండా జీవితంలో విజయాన్ని ఎలా. ఆశ్చర్యకరమైన మాట. ఈ పక్షులకి ఆకలి ఎక్కువ అనే మాటతో పాటు మరో 3 మాటలు చెప్పారండి. మన సాహిత్యంలో గొప్పదనం అదే. ఒక్క మాట చెప్పడానికి 2-3 మాటలు జోడిస్తారు. ఎందుకంటే దాంతోపాటు ఇది కూడా చెప్తే అందరూ బాగుంటారు కదా, నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశం అంతకంటే ఇలా. అందుకని తీక్ష్ణ కామాస్తు గంధర్వాగ, గంధర్వులకి కామవాంఛ ఎక్కువ. అందుకే మనం పురాణ కథలు పరిశీలిస్తే ఒక గంధర్వుడు ఉన్నాడు, యక్షుడు. ఆయనకేమో కొత్తగా పెళ్ళయింది. ఆయన భార్య కూడా ఉద్యానవనంలో, నందనవనంలో ఉన్నారు. ఉంటుండగా కుబేరుడు వచ్చాడు. ఆయన చూసినా వీళ్ళు లేవలేదు, ఆయన శపించాడు. అందుకే ఈయనేమో కింద నేల మీదకి వచ్చాడు. రామగిరి ఆశ్రమాల్లోకి మేఘ సందేశం కావ్యం అలాగే పుట్టింది. ఇంకో గంధర్వుడు వరుతిని, గంధర్వ స్త్రీ ఉంది, ఆవిడ ప్రవరుణ్ణి ప్రేమించింది అని. గంధర్వులకి కామవాంఛలు ఎక్కువ. అందుకని చెప్పాడు, బానే ఉంది. ఇంకోటి గమనించండి, గంధర్వులకు కామం ఎక్కువ. తీక్ష్ణ కోపా భుజంగమాహ, పాములకి కోపం ఎక్కువ. అవి పగబడతాయంటారు, తోక తొక్కితే పైకి లేచి పగబడతాయంటారు. అందుకే మన సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించండి. నాగుల చవితి అనే పండుగ ఎందుకు పెట్టారో తెలుసా? పాములకు కోపం ఎక్కువ, కానీ వాటిని ప్రసన్నం చేసుకోవడం, వాటికి మనం భయపడకుండా ఉండడం కోసం నాగుల చవితి పెట్టారు. అంటే భయం అంటే పామే కదండి, పాము అంటే ఇప్పటికీ భయం. ఇంత సభ హాయిగా జరుగుతోంది. ఇక్కడ మధ్యలో ఏదైనా రబ్బరు పాము ఒకటి, తాడు ఒకటి బారేసి ఎవరన్నా రిబ్బన్ లాంటిది పాము అన్నారంటే ఎవ్వరూ ఉండరు, నాతో సహా. ఇంకా పారితోషికాలు, సన్మానాలు ఏం అక్కల, ముందు పారిపోతాం. అంత భయం మనకి. నిజంగా పాము లేదు అంటే చాలండి. అంటే పాము భయానికి సంకేతం. కాబట్టే ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే, భయాన్ని మనం నేరుగా చూడాలి, దగ్గరగా చూడాలి, పరిశీలించాలి. దాని గురించిన అపోహలు వద్దు, ఏమీ చేర్చొద్దు, పేర్చొద్దు, ఊహించొద్దు. ఆ భయాన్ని నేరుగా సూర్యోదయం చూసినంత సహజంగా చూడాలి. అప్పుడు ఆ భయం పోతుంది. అలా చూడడం కోసం మనకి నాగుల చవితి పెట్టి, ఎక్కువగా భయపడే వాళ్ళు మగాళ్ళు, ఆడాళ్ళు అంతా సమానమైన, కొంచెం స్త్రీలకు సహజంగా లలితత్వం కారణంగా కొంచెం భయం ఎక్కువ కాబట్టి వాళ్ళనే పుట్ట దగ్గరికి వెళ్ళమన్నారు. పంట చేలో గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళమన్నారు. పట్టు చీరలు కట్టుకుని వెళ్ళమన్నారు. పట్టు పరికిణీలు తొడుక్కుని వెళతారు. ఆ భయాన్ని వెతుక్కుంటూ వెళతారు అన్నమాట. పాము ఎక్కడుందో చూస్తారు. పాము ఉండాలి, పాము ఉన్న పుట్టే నాకు కావాలి. పాము అంటే భయం ఉన్నవాడు పామును వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటండి? ఇది ఆశ్చర్యకరమైన మన సంస్కృతి. ఒక ఆచారాన్ని ఇలా నేర్పి చేయిస్తారండి ఖచ్చితంగా. ఆవిడికి తెలియదు, అందుకోసం చేస్తున్నట్టుగా, కానీ పంపిస్తారు. వెళ్ళమ్మా పావును వెతుక్కుంటూ వెళ్ళు, పావున్న పుట్టే వెతుక్కుంటూ వెళ్ళు, అక్కడ పాలు పోయిస్తారు. అది తాగినా తాగకపోయినా ఈ అలికిడికి బయటకు వస్తుంది, పుట్ట చుట్టూ తిరుగుతుంది. దిగో 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 నాగా దివ్యా సుందర నాగా అని 1 గంట సేపు పాటలు పాడతారు. తద్వారా ఏం జరుగుతుందండి? అంతసేపు పాము దగ్గరే ఉండి పాటలు పాడిన కారణంగా పాము నాలికని, పాము కళ్ళని, పాము పై నూగుని, పాము చర్మాన్ని, దాని మీద ఉండే మచ్చల్ని, కృష్ణపాదాలని అన్నీ స్పష్టంగా చూసిన కారణంగా, అలవాటు కారణంగా పాము అంటే ఉండే భయం పోవాలి. అందుకోసం నాగుల చవితి పెట్టారు. అమృత పాత్రలండి ఇవన్నీ. మనం ఏం చేసాం దాన్ని? మా కోళ్ళ నీళ్ళు వేసుకోకపోతే పిల్లలు కలగారని పుట్ట దగ్గర మొక్కుకున్న నాగదేవుడు దయ వల్ల పిల్లలు పుట్టారు. పాములకి పిల్లలు పుట్టడానికి సంబంధం లేదండి, పిచ్చి నమ్మకాలు వదిలేయాలండి. పాముల వల్ల పిల్లలు పుడితే పుట్టిన పిల్లలు పాముల్లాగే ఉంటారు ఖచ్చితంగా. నాగరికతలో ప్రచారం చేయవలసిన విషయాలు ఇవి కాదండి. పాము భయానికి సంకేతం. నువ్వు అక్కడికి వెళ్ళాలి, పామును స్పష్టంగా చూడాలి, అప్పుడు ఆ భయం పోతుంది. మీకు భయం కలిగించే ఏ అంశమైనా సరే, నేను ఇందాక చెప్పాను, కాగితం మీద రాయండి, దాని గురించి ఆలోచన చేయండి, విశ్లేషణ చేయండి. ఆ భయం అంత భయపడవలసిన విషయం కాదని అర్థమైపోతుంది, అది పోతుంది. దుఃఖం వచ్చింది, ఏదైనా దుఃఖం తట్టుకోలేకపోతున్నాం, దుఃఖపడ్డం కాదు ముఖ్యం.
ఇంత దుఃఖపడవలసిన అవసరమా? ఇది నాకు నిజంగా అంత నష్టం కలిగించిందా, లేదా ఊరికే ఏడుస్తున్నానా, నిజంగా అంత ఉందా అని కాసేపు ఆలోచించి మనలో మనమే ఆలోచిస్తే అంత దుఃఖపడవలసిన విషయం కాదు, నిజంగా అంత పెద్ద నష్టం కాదు, మనకు అర్థమైపోతుంది. అప్పుడు తగ్గిస్తాం. ఒకవేళ నిజంగా అంత దుఃఖమైతే కొందాం, అభ్యంతరం లేదు. అందుకని తీక్షణ కోపాభుజంగా మాహ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. ఇంకో 2 మాటలు చెప్పాడు. తీక్ష్ణ మృగాణంచ భయం తీక్ష్ణం, మృగములంటే లేడీ, జింక్, అడవిలో ఉంటాయి జింక మొదలైన వాటికి భయం ఎక్కువ. కనీసం కుక్కకి భయం వేస్తే అరుస్తుంది, లేడీ అరవదు కూడా, పరిగెట్టేస్తుంది. అడవిలో ఉండే జింకలు, లేళ్లు, వాటికి భయాలు ఎక్కువ అండి. పాపం అది నీళ్లు తాగుతూ ఉంటుంది, ఎందుకంటే లేడికి అన్ని భయాలే. ఎవడు వేటగాడు బాణం వేస్తాడో, ఎక్కడ దావాగ్ని వచ్చి కాల్చేస్తుంది, తను దహించేస్తుందో, ఎక్కడ ఉచ్చులు పన్నారో, ఎక్కడ వలలు పన్నారో, లేకపోతే పులి భయంకరంగా అరిచింది అనుకోండి, గాండ్రించింది, సింహం గర్జించింది, లేడి పొట్ట పగిలిపోతుందండి. గర్భిణీ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అది సున్నితమైన జంతువు, దానికి చాలా భయం ఎక్కువ. అందుకని అలా నీళ్లు తాగుతుందండి, అలా చూస్తున్నాడు. మళ్ళీ నీళ్లు తాగుతుంది, మళ్ళీ అలా చూస్తుందండి. ఒక్క చుక్క నీరు తాగడం, 10 దిక్కులు చూడడం, ఇది లేడి బతుకు. మృగాలకి భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ అని చివరికి చెప్పాడు. తతస్తీక్ష్ణ క్షుధావయం, మా పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే మీరు పక్షుల్ని గమనించండి, వాటికి షుగర్ రాదు. ఎందుకో తెలుసా? సరిగ్గా షుగర్ పేషెంట్లకి డాక్టర్లు ఏం చెబుతారండి, ఒక్కసారే తినకండి, గంటకోసారి చొప్పున తినండి 10 కేజీలు అంట. అది లెక్క. ఒక్కసారి ఇన్ని కేజీలు తినేసేయడం కంటే 2 గంటలకు ఒకసారి ఏదో కొద్దిగా ఒక కూర పసర తినడం, మళ్ళీ 2 గంటలాగి ఇంకొంచెం పసర తినడం, మళ్ళీ 2 గంటలాగి మజ్జిగ కోసుకోవడం, లేకపోతే పళ్ళు పాలాలు తినడం. అలా 2 గంటలు బ్రేక్ ఇచ్చి 2 గంటలు కొద్దిగా తింటే మధుమేహ వ్యాధి రాదండి. ఇంకా ఒక్క మాట విద్యార్థుల కోసం, పెద్దవాళ్ళ కోసం కూడా చెప్తున్నా. ఖచ్చితంగా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఇన్ని ధనియాలు, మధ్యాహ్నం అన్నం తినగానే ఇన్ని ధనియాలు, ఉద్దిగా ఇన్ని, రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర, ఇప్పటి నుంచే నవ్వాలండి. షుగర్ రాని వాళ్ళు ఈ జీవితంలో రాదండి, అనుమానం లేదండి. చిన్న వైద్యం చాలండి, చిట్కా వైద్యం. 57 ఏళ్ళు వయస్సున్నా, ఇంత రోజు తిరుగుతూ ఉన్నా సరే నాకు షుగర్ కానీ బీపీ కానీ లేవు, నాకు రావు, నా దగ్గరకు వచ్చే ధైర్యం వాటికి లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం అన్నిటికంటే గొప్పది మనోధైర్యం. మధుమేహం ఎందుకు వస్తుందంటే ఆందోళన వల్ల వస్తుంది. నాకు ఆందోళన కలిగితే ఆందోళనని వదిలేసి నేను నమశివాయ 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 జపం చేసుకుంటూ కూర్చుంటా. శివుడు నా సమస్యను పరిష్కరిస్తున్నాడు, 57 ఏళ్లుగా పరిష్కరిస్తున్నాడు. ఇక మిగిలిన 20-30 ఏళ్ళు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. భగవంతుడి మీద అపూర్వమైన విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండూ ఉంటే జీవితంలో ఆందోళన అనేది మీ దగ్గరికి చేరదు ఖచ్చితంగా. అది పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని ఈ పక్షులకి ఏమిటంటే షుగర్ వ్యాధి ఎందుకు రాదు, అవి ఎందుకుంటాయంటే, పక్షి ఒక్కసారే ఇంత తట్టెడు ఆహారం తిందండి. 2 మెదుకుల్లాగా 2 తింటుంది, మళ్ళీ అటు ఇటు చూస్తుంది, తిరుగుతుంది. మీరు అపార్ట్మెంట్లో ఉన్న చోట ఆ గోళ్లల్లో వాలే పావురాలని గమనించండి. గోళ్లల్లో పావురాలు వాళ్తూ ఉంటాయి, వాటిని గమనించండి. తినేదేమో ఎంత, తిరగడం మాత్రం మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ లాగా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరుగుతూ ఉంటాయి పావురాలు. ఎంత నడిచిన తర్వాత వాడికి పొట్ట ఎందుకు వస్తుందండి, షుగర్ ఎందుకు వస్తుందండి, పని లేక. మనం కూడా అలా తక్కువ తిని కాస్త వ్యాయామం ఎక్కువ చేస్తే, అది ఒకసారే కాకుండా 4-5 దఫాలుగా కనుక తినగలిగితే ఎటువంటి వ్యాధులు దరికి చేరో పక్షి నుంచి నేర్చుకోవాలి. కానీ మొత్తం మీద పక్షి ఎక్కువ తింటుంది ఖచ్చితంగా, మనకంటే ఎక్కువ తింటుంది. తత తీక్ష్ణ క్షుధావయ్యం అన్నాడు. ఈ శ్లోకంలో ఉండే గమ్మత్తైన విషయాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. వాల్మీకి రామాయణంలో ధ్వని అంటారు, అంటే నేరుగా చెప్పడు ఏ విషయాన్ని వాల్మీకి, అందులో పెట్టి చెబుతాడు. మడత పెట్టినట్టుగా, చపాతీలో కూర పెట్టినట్టుగా, మసాలా దోశ మధ్యలో కూర పెట్టినట్టుగా, ఉప్మా పెసరట్లో మధ్యలో ఉప్మా పెట్టినట్టుగా ఆయన శ్లోకాల మధ్యలో మన జీవితాన్ని పెట్టేస్తాడు. ఇందులో ఏం చెబుతున్నాడు?